ఇటీవల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఓ ఆన్లైన్ డిపాజిట్ స్కీమ్ డాయ్ యాప్లో కోట్లాది రూపాయలను డిపాజిట్ చేయడానికి పలమనేరు ప్రాంత వాసులను విపరీతంగా ప్రభావితం చేసిన వీడియోలో ప్రధానమైనది ఈ వీడియో. కోట్లాది రూపాయల కల్లోలానికి వేదికైన డాయ్ యాప్ పట్ల అమాయకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు పలు హైటెక్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తుంది. డాయ్ యాప్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఆకర్షితులయ్యేలా వారిని ప్రభావితం చేయగల వారిని గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలు విందులతో ఆకట్టుకున్న నిర్వాహకులు, ప్రోత్సాహకాలకు ఆశపడిన స్వచ్ఛంద కార్యకర్తలు స్వల్ప వ్యవధిలోనే 1-3 రెట్లు లాభాలు వస్తాయని నమ్మించి డాయ్ యాప్లో ప్రజలచే పెట్టుబడులు పెట్టించారు. తమతో నిత్యం టచ్లో ఉండే స్వచ్ఛంద కార్యకర్తల మాటలు నమ్మి తమ దగ్గరున్న సొమ్ముతో పాటు అయిన కాడికి అప్పులు చేసి డాయ్ యాప్లో వందలాది మంది పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. హఠాత్తుగా డాయ్ యాప్ గల్లంతవడంతో బెంబేలెత్తిపోయిన మదుపర్లు తమ లెక్కలు తేల్చాలని స్వచ్ఛంద కార్యకర్తలను నిలదీశారు. దీంతో ఈ వ్యవహారం ఎటు వస్తుందోనని ఆందోళన చెందిన కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు అయిన కాడికి డబ్బులు సర్దుబాటు చేసి ఈ రొచ్చు నుండి బయటపడేందుకు ప్రయత్నించినట్లు తెలియవస్తోంది. రోజుల వ్యవధిలోనే 3-4 రెట్లు రిటర్న్స్ వస్తాయన్న స్వచ్ఛంద కార్యకర్తల మాటలు నమ్మి పలువురు డాక్రా మహిళలు తమకు ఉన్నదంతా ఊడ్చిపెట్టిన డబ్బులు యాప్లో చిక్కుకుపోవడం వల్ల బ్యాంకుల్లో నెలవారీ చెల్లించాల్సిన డ్వాక్రా రుణాల చెల్లింపులపై కూడా ఈ అంశం ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుల వ్యవధిలో అంతేసి లాభాలు ఎలా వస్తాయని ఆలోచించక చెప్పుడు మాటలు గుడ్డిగా నమ్మిన అత్యాశాపరుల దురాశకు ఫలితంగా పలు కుటుంబాల్లో కల్లోలాలు రేగినట్లు బాధితులు వాపోయారు. తొలి రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా రిటర్న్స్ వచ్చినప్పుడు గుట్టుగా దాచేసుకుని తీరా డబ్బులు చిక్కుకుపోయాక తమను ఎలాగైనా ఆదుకోవాలంటూ మదుపర్లు పోలీసులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై తనను ఆశ్రయించిన మదుపర్ల పక్షాన స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చొరవతో ఈ పూర్తి వ్యవహారంపై సమగ్ర సమాచారం సేకరించడానికి రెవెన్యూ, పోలీసు, మెప్మా అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నియంత్రణ కష్టసాధ్యమైన ఆన్లైన్ వ్యవహారాల పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండి వీటి సాధ్యాసాధ్యాలను ప్రజలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హేతుబద్ధత లేని స్కీముల్లో ఎవరి సలహాలు, సూచనలు, తర్క వితర్కాలు చేసుకోకుండా డబ్బులు పెట్టి చేతులు కాలేక ప్రభుత్వాన్ని, అధికారులను ఆదుకోమనడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. राजेश लीवर मैनेजर 500 कैश आशिया का 500 कैश यस समीना लीवर मैनेजर 500 कैश डी विजय कुमार बी शिल्पा बी चलपति ఎప్పుడు నుంచి बी गंगाधर ए भारत ఫోటో మర్చిపోతున్నా Jashwant. G1 500 cash.
B1 manager M Jaykrishna. B3 manager B1 manager M Anand. B Padma Royal and Catering. B1 manager M Likita N Shivkumar. B